నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని శ్రీ శ్రీ తత్తూరు రంగనాథ స్వామి తిరునాళ్లను పురస్కరించుకొని ఇక్కడ పాలబండ పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాలబండ పోటీలకు వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి అనేక వృషభాలు దాదాపుగా 20 జతల వృషభాలు తత్తూరు గ్రామాన్ని చేరుకోవడం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఈ బండలాగు పోటీ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రశాంతంగా అందరూ నీట్గా తిలకించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని వివిధ రకాలకు చెందినటువంటి నాయకులందరూ పాల్గొన్నారు. 500 సంవత్సరాల చరిత్ర గల శ్రీ శ్రీ తత్తూరు రంగనాథ స్వామి జాతరను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో ఇలా బండలాగు పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ బండలా పోటీలో పాల్గొన్నటువంటి ఎద్దులు కూడా దాదాపుగా సంవత్సరం నుంచి వారు వీటన్నిటిని ఎద్దులను మేపుకొని ఈ మార్చి ఏప్రిల్ నెలలో ఇలా బండ పందా కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వారు ఈ బండలాగు పోటీల కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. ఈ బండలాగు పోటీ కార్యక్రమంలో దాదాపుగా 6 మంది మాత్రమే ఈ వృషభాలను అల్లియడానికి గ్రామ పెద్దలు వాటిని నిర్ణయించి ఉంటారు. ఎలాగైతే ప్రతి ఒక్కరికి కూడా ఇద్దరు ముందర ఉండి ఇద్దరు తర్వాత వారికి ఒక చేతులకు కొరడాలు ఇచ్చి ఈ వృషభాలను అల్లిస్తూ ఉంటారు. ఈ ఎద్దుల పందాలను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి అనగా ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి వేలాది మంది రైతన్నలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. శ్రీ శ్రీ తత్తూరు రంగనాథ స్వామి తిరునాళ అనగానే ప్రజలకు రైతన్నలకు అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలందరికీ గుర్తు వచ్చేది బండలాగు పోటీ కార్యక్రమాలు. ఈ బండలాగు పాటి కార్యక్రమంలో కూడా అందరూ ఇక్కడికి వచ్చి వారొక ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఉదయం నుంచి సాయంకాలం దాకా జరిగే ఈ బండలాగు పోటీ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే మొదలైనప్పటి నుంచి సాయంత్రం 6 గంటల దాకా ప్రజలందరూ కూడా ఒక సంతోషాన్ని ఇలా బండలాగు పోటీ కార్యక్రమం ఎద్దుల ద్వారా ఎంచుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఇలా జరుగుతూ ఉండటంతో అందరు ప్రజలు వారి యొక్క ఆనందాన్ని ఇస్తారు. ఒక్కసారిగా ఈ ఎద్దుల బండలాగు పోటీల్లో పాల్గొన్నటువంటి ఎద్దులకు ఎలాంటి ఆహార పదార్థాలు అందిస్తారు, వారికి ఎలా ఖర్చు వస్తుంది, ఎన్ని పందాల్లో ఎద్దులను గెలుపొందించే విధంగా వారు సవారీ చేస్తూ ఉంటారనే దాన్ని పూర్తి వివరాలు మనం ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. నాగేష్ వీలవాడ గ్రామం ఆరుపల్ల. ఇంత మటుకు ఎన్ని పందాలు పాల్గొన్నాయి? ఇప్పటికీ 15 పందాలు పాల్గొన్నాయి. దీని రోజువారీ ఖర్చులు ఎలా ఉంటాయి? రోజుకి వచ్చేసి దీనికి ఒక్కొక్క దానికి 500 ఖర్చు వస్తుంది. 5 రూపాయలు. అంటే ఏ జిల్లాలో తిరిగినారు మీరు? ఇంకా అన్ని జిల్లా కర్నూలు జిల్లానే ఎక్కువ. కర్నూలు జిల్లా. అంటే దీని యజమాని సుధాకర్ అని వీలవాడ. ఇది 5 పందాలు పాల్గొన్నాయి. ఎక్కడైనా ఫస్ట్, సెకండ్, 3వ స్థానంలో పాల్గొంటున్నాయి. మరి దాదాపు ఈ ఎద్దులను మెయింటెనెన్స్కి ఎంత ఖర్చు వస్తుంటుంది? 10,000 వస్తుంది. దీనికి వచ్చేసి దానా, ఉలవల దానా, ఖర్జూరా, బీట్రూటు, బీన్స్, క్యారెట్, యాపిల్, దానిమ్మ అట్లా పోషకాహారాలు పెడుతున్నాం. వీటికి ఇంకా రాయి ముద్ద కూడా పెడతారంట, నిజమేనా? రాయి ముద్ద కానీ పెడతారు. పెట్టడం లేదు. మామూలుగా ఎన్ని నెలలు మీకు పందాలు ఉంటాయి? 3 నెలలు పందాలు ఉంటాయి సార్. 3 నెలల తర్వాత ఎద్దులు అంటే ఇంటి దగ్గరనే పెట్టి మేపుతారా లేదంటే గడాలకు ఏదైనా? ఏటికి వాడం, గడాలకు వాడం, ఇంటి దగ్గర పెట్టి మేపుతాం. ఈ సిగ్నల్లో 6 పనులు అంటే 6 పనులు ఆడాలా. నెక్స్ట్ కేటగిరీ.